ఎక్కడికెళ్తున్నారు? నా ఫ్రెండ్ ఇంటికి. ఏదో బాధలో ఉన్నట్టు ఎప్పుడూ డల్గా ఉంటున్నాడు. ఆఫీస్లో కూడా ఎక్కువగా మాట్లాడ్డం కుదరడ్డంలేదు. అందుకే ఇంటికి వెళ్ళి అడుగుదామని వెళుతున్నాను. మీకు ఎన్నిసార్లు చెప్పాను, మన స్థాయికి తగ్గవాళ్లతో స్నేహం చెయ్యాలని. మనలాగా డబ్బున్నవాళ్లతో తిరిగితేనే గౌరవం మర్యాద ఉంటాయి. నీ పేర్లో ఉన్న శాంతి నీ మనసులో ఎందుకుండదు? అయినా స్నేహం అనేది డబ్బుతో రాదు. నీకు చెప్పినా అర్థం కాదు. వదిలే. కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాము. ఇప్పుడు కూడా కలిసి ఉద్యోగం చేస్తున్నాం. అందుకే వాడి గురించి ఆలోచిస్తున్నాను. మీ పేద స్నేహితుడితో తిరిగితే మనల్ని కూడా అందరూ పేదవాళ్లనే అనుకుంటారు. ఎంత చెప్పినా మీరు మారరు. కోతిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి మారుతుందా? చెట్టు చూసి గంతులేస్తానంటుంది. నీ నాన్న ఇచ్చిన ఆస్తి, నగలు, డబ్బు అనే సింహాసనం మీద ఉన్నంత మాత్రాన తిన్న చెట్లపండ్లను మరవదు ఈ కోతి. నేనెప్పుడూ నీ అలవాట్లు మార్చుకోమని చెప్పలేదు. నా పద్ధతులు మార్చుకోమని నువ్వూ చెప్పొద్దు అంటూ రమేష్ తన చిన్ననాటి స్నేహితుడైన సాయి ఇంటికి వెళ్లాడు. శాంతి కలవారి అమ్మాయి. చిన్నప్పణ్నుండి డబ్బుల్లో పెరిగింది. రమేష్కి దూరం బంధువు. ఒక్కతే కూతురు. రమేష్ మంచితనం నచ్చి ఆస్తుల్లేకపోయినా చదువుకున్నవాడు, గుణవంతుడు అని పిల్లని, ఆస్తిని ఇచ్చారు మామగారు. అదే శాంతికి అహంకారాన్ని, గర్వాన్ని తెచ్చి మనుషులను డబ్బుతో తూకం వేసి గౌరవిస్తుంది. సాయి, అతని భార్య, గౌరీ మధ్యతరగతి మనుషులని వాళ్లని లెక్కచెయ్యదు. వాళ్లంటే ఆమెకి చిన్నచూపు. ఏంట్రా సాయి, ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు. ఆఫీస్లో కూడా వర్క్ సరిగ్గా చేయడం లేదు. ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటున్నావు. ఎందుకు? ఏం లేదురా. అయినా నీక్ కాకపోతే నా బాధింకెవరికి చెప్తాను? నా చెల్లి రోజాకి మంచి సంబంధం వచ్చింది. పెద్దగా కట్నమేం అడగలేదు కాని అన్నగా పెళ్లి ఘనంగా చేయడం నా బాధ్యత. ఖర్చులొక 5 లక్షలవుతోంది. పోనీ ఊళ్ళో ఉన్న పొలం అమ్ముదామంటే నా అవసరమని అందరూ చాలా తక్కువ ధరకే అడుగుతున్నారు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. రమేష్ కూడా ఆలోచనలో పడ్డాడు. అలా ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకుని రమేష్ ఇంటికి వెళ్ళిపోయాడు. అయిందా మీ స్నేహితుడితో ముచ్చట్ల పురాణం? వచ్చి భోజనం చేసి పడుకోండి. నేన్రేపు మా ఫ్రెండింట్లో పార్టీకి వెళ్ళాలి. ఉదయం తొందరగా లేవాలి. భోజనం చేసి వెళ్ళి ఇద్దరూ నిద్రపోయారు. కాని రమేష్కి మాత్రం సాయి గురించి ఆలోచన. అంత డబ్బు ఎలా తేవాలని ఆలోచిస్తున్నాడు. ఒకవేళ బ్యాంక్ లోన్ తీసి ఇస్తే శాంతికి తెలిస్తే పెద్ద గొడవ చేస్తుంది. ఎలా అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. సరిగ్గా తెల్లవారేసరికి శాంతి నిద్రలోన ఏదో కలవచ్చి, దొంగ దొంగ, నా నగలు, నా నగలు! అరే, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఏవండి, నాకు కలొచ్చింది. దొంగ మనింట్లోకొచ్చి బీరువా తాళం పగలగొట్టి నా నగలమ్మీ తీసుకెళ్లాడు. నాకు చాలా భయంగా ఉందండి. కలే కదా, ఏం కాదులే. కొన్ని నీళ్లు తాగి నిద్రపో. మీకేం తెలీదు. ఈరోజు శుక్రవారం. పైగా తెల్లవారుజామునొచ్చిన కలలు నిజమవుతాయి. నాకిలా చాలాసార్లు జరిగింది కాబట్టి ఇంట్లో దొంగ పడడం ఖాయం, నగలు పోవడం ఖాయం. అయినా నీ పిచ్చిగాని కలలో దొంగ వస్తే నిజంగానే దొంగతనం జరిగినట్లు ఏడుస్తున్నావు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా నగలు దొంగ ఎత్తుకొని పోకుండా చూడండి. మీరేదో ఒకటి చెయ్యండి. నా నగలు జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక ఐడియా చెప్పండి. సరే సరే, ఇప్పుడేంటి? నగలు దొంగతనం చేయడానికి దొంగ వస్తాడు. వాడికి ఆ నగలు దొరకరాదు, అంతేనా? సరే, ఆ నగలన్నీ మా మేనమామ గోపాలరావు గారింట్లో పెడదాం. వాళ్ళింట్లో దొంగతనమంటే మాటలా? దొంగ నరకంలోకి అడుగుపెట్టినట్లే. శాంతికి ఎంతో ధైర్యం వచ్చింది. నగలన్నీ తీసి రమేష్కిచ్చింది. రమేష్ వాటిని తాకట్టుపెట్టి 5 లక్షలు డబ్బు తీసుకొని వచ్చి సాయికిచ్చాడు. అరే, నీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది? ఎక్కడైనా అప్పు చేశావా? అప్పు చేయలేదులేరా. నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇవ్వు. ఇప్పుడు డబ్బుతో చెల్లి పెళ్లి ఘనంగా చెయ్యు. సాయి ఆ డబ్బుతో వాళ్ల చెల్లి పెళ్లి ఘనంగా చేశాడు. ఆపదలో ఉన్న తన మిత్రునికి సహాయం చేసినందుకు రమేష్ ఎంతో సంతోషించాడు. శాంతి కూడా తన నగలు జాగ్రత్తగా ఉన్నాయని సంతోషించింది. అలా 6 నెలలు గడిచింది. ఒకరోజు శాంతి, ఏవండి, నాకొచ్చిన కల నిజం కాదేమో. మనకింకా దొంగ వల్ల ఎలాంటి భయం లేదనే అనుకుంటున్నాను. మీ మామగారినడిగి మన బంగారం తీసుకునిరండి. జాగ్రత్తగా దాచుకుందాం. ఆయన కాశీయాత్రకు వెళ్లారు. వారం రోజుల తర్వాత వస్తారని చెప్పారు. వచ్చాక వెళ్ళి తెస్తానులే. సాయంత్రం రమేష్ ఆఫీస్ నుండి వచ్చి టీ తాగుతున్నాడు. చలికాలం కావడంతో తొందరగా చీకటి పడింది. చలికి భయపడి అందరూ తలుపులు మూసుకొని లోపల ఉన్నారు. అప్పుడే ఒక దొంగ వాళ్ల ఇంట్లోకి వచ్చి రమేష్ గొంతుపైన కత్తిపెట్టాడు. అరిస్తే చంపేస్తా. మీ బీరువా ఎక్కడుందో చెప్పు. డబ్బు, నగలు ఎక్కడున్నాయి?
మా ఇంట్లో డబ్బు నగలు ఏం లేవండి. ఇంత పెద్ద ఇల్లుంది, చూడ్డానికి చాలా ధనవంతుల్లాగా ఉన్నారు. మీ దగ్గర ఏం లేదంటే నేను నమ్ముతానా? మర్యాదగా చెప్పు, ఎక్కడ దాచావు? ఈ మధ్యనే చాలా అప్పులు చేసి తీర్చలేక నగలన్నీ అమ్మాను. ఈ ఇల్లు మా మామగారిచ్చారు, అందుకే మేము ధనవంతుల్లాగా కనిపిస్తున్నాం. నిజంగా మా దగ్గర ఏం లేదు. నీ అప్పుల పురాణం చెబుతున్నావు. అయినా నీలాంటి వాళ్ళింటికి దొంగతనానికి వచ్చినందుకు నాకు బుద్ధి లేదు. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమో. అలా తిట్టుకుంటూ దొంగ అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. శాంతి రమేష్ ఊపిరి పీల్చుకున్నారు. మీకు ముందే చెప్పాను, నాకు వచ్చిన కలలు నిజమవుతాయని. నేను సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నా నగలు మీ మేనమామ ఇంట్లో భద్రంగా ఉన్నాయి. లేదంటే ఆ దొంగ వెధవ అన్నీ తీసుకొని వెళ్ళేవాడు. అవును, నిజమే. నా భార్య పుర్ర పాదరసంలాంటిది. నిన్నెవ్వరూ మోసం చేయలేరు. మరి నీ నగలు తీసుకొని రావాలా మరి? ఇంకో 6 నెలలు అక్కడే ఉంచు. మళ్ళీ ఆ దొంగ వెధవకు మన మీద అనుమానం వస్తే దొంగతనానికి వస్తాడు. తన ఫ్రెండ్ని దొంగలాగా తన ఇంటికి పంపించి తన భార్యని భయపెట్టాలన్న ప్లాన్ సక్సెస్ అయినందుకు రమేష్ లోపల సంతోషించాడు. అలా కొన్ని నెలలు గడిచింది. ఇదిగోరా నీ డబ్బు. పొలం మంచి ధరకు అమ్మకానికొచ్చింది. వెంటనే అమ్మేశాను. తీసుకో. చాలా థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్తావురా? అయినా నీ బాధ నా బాధ కాదా? నేను చేసింది కేవలం చిన్న సాయం మాత్రమే. రమేష్ ఆ డబ్బుతో తాకట్టు పెట్టిన నగలు విడిపించి ఇంటికి తెచ్చాడు. నాకు తెలిసి ఆ దొంగ మళ్ళీ రాడనుకుంటా. వెళ్ళి ఈ నగలు బీరువాలో దాచిపెట్టు. చూశారా నా తెలివి? ఈ నగలు మనతో ఉన్నాయి. లేదంటే ఆ దొంగ వెధవ తీసుకెళ్లేవాడు.